హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు మనము చిన్న చేపలతోటి పులుసు చేసుకుంటాం నెల్లూరు స్టైల్లో. ఇవి ఫ్రెష్ ఫిష్ కాదండి, ఫ్రోజన్ ఫిష్. బట్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. ట్రై చేస్తున్నాను. దీనికి మనకు కావాల్సినవి ఇంగ్రీడియంట్స్: ఫిష్, మెయిన్ టామరిన్ పులుసు, చింతపండు పులుసు, ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, మ్యాంగోస్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, జీలకర్ర, మెంతులు, అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ we need ఆలివ్ ఆయిల్. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఇది మ్యాక్సిమం 5 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. సో విల్ స్టార్ట్ అండి. ఇప్పుడు ఓకే, స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మనం ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇందులో నేను ఆవాలు అవి సీజనింగ్స్ ఏం చేయట్లేదండి. మనం లాస్ట్లో అది సపరేట్గా పౌడర్ వేసుకుంటాము. ఫస్ట్ ఆనియన్స్ వేసేస్తున్నాము. ఇది మనకి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదండి. ఆనియన్స్ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత మనం మిగతా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన ఆనియన్స్ బాగా మంచిగా ఫ్రై అయిపోయినాయండి, రెడ్గా. ఇప్పుడు మనం దీంట్లోకి టమాటోస్ యాడ్ చేసుకున్నాము. టమాటోస్, మిర్చి, కర్రీ లీవ్స్ కలుపుకొని కొంచెం టర్మరిక్ యూజ్ చేస్తున్నాను. ఇది ఆర్గానిక్ టర్మరిక్ వేయడం వల్ల కలర్ కొంచెం అంత ఎల్లో కలర్లో ఉండటం లేదు. నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. ఇప్పుడు మనకి ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ మెత్తగా సాఫ్ట్గా కుక్కోవడం కోసము మనం ఇప్పుడు సాల్ట్ వాడుతున్నాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మొత్తం కర్రీకి మనకి 1.5 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ పడుతుందండి. నేను అంతా ఇప్పుడే యూజ్ చేస్తున్నాను. ఇదంతా బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. మనకి ఇదంతా చక్కగా ఎంత మంచిగా సాఫ్ట్గా కుక్ అయితే ఇదే మనకి కర్రీకి గ్రేవీ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం లిడ్ తీసేసుకున్నాము. మంచి సాఫ్ట్గా కుక్ అయిపోయాయి టమాటోస్, ఆనియన్స్. ఇప్పుడు మనం లిడ్ పక్కన పెట్టేసుకొని చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నామండి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. మీకు బాగా స్పైస్ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ వాడుకోవచ్చు. నాకైతే ఇంత కారం సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో బాగా వేయించేస్తున్నాము. ఇప్పుడు మనము ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకుంటున్నామండి.
ఈ చింతపండు పులుసు మనకి ఇంకొంచెం వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకున్నాము. ఒక్కసారి ఇలా చింతపండు పులుసు బాయిల్ అయిన తర్వాత బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఫిష్ యాడ్ చేసుకుంటున్నాం మనం. ఈ ఫిష్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, మనం కొంచెం మంట ఫ్లేమ్ తగ్గించేస్తున్నాను. ఎక్కువ మిక్స్ చేయకూడదండి, ఇవి తొందరగా కుక్ అయిపోతాయి. జెంట్లీగా మనం ఇలా మిక్స్ చేసుకొని ఇలా కొంతసేపు మూత పెట్టేసుకుందాం. ఇటు తీస్తున్నానండి. ఇందులో నెల్లూరు వారి స్పెషల్ ఏంటంటే మేము మామిడికాయ ముక్కలు వాడతామండి. ఇవి మా దగ్గర ఉన్న ఫ్రోజన్ మ్యాంగో పీసెస్ ఇవి వేసేస్తున్నాను. ఇవి కుక్ అవ్వాలి కాబట్టి ఫిష్తో పాటుగానే వేసేస్తున్నాను. ఇప్పుడు మనం కొంచెం కలుపుకుందాము. ఇంకా ఇక్కడితోటి మనం మిక్స్ చేసే ప్రాసెస్ ఆపేయాలి. ఓకే, ఇప్పుడు నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది మీకు ఇందాక నేను చెప్పలేదు, ఈ పౌడర్. ఇది జీలకర్ర, మెంతులు, ఆవాలు డ్రై రోస్ట్ చేసుకున్నాను. అన్నిటి ఒక టీ టేబుల్ స్పూన్స్ వాడాను. సో ఈ పౌడర్ని మనం మంచిగా మిక్సీ చేసుకొని ఈ పౌడర్ ఇలా వేసేసుకున్నాం. ఈ పౌడర్ వల్లనే ఈ కర్రీకి మంచి ఆరోమా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. మన కర్రీ కొంచెం కలర్ రావాలని కోసము వాడుతున్నాను. అట్ ద సేమ్ టైం కొత్తిమీర, ఇది కూడా నేను లాస్ట్లో వేయట్లేదు, ముందుగానే వేసేస్తున్నాను. ఇది కూడా ఈ కర్రీలో ఇలా మంచిగా కుక్ అయితే టేస్టీగా ఉంటుంది. నేను దీనిని సెంట్రల్లో మిక్స్ చేస్తున్నాను. ఓకే అండి, మనం కొద్దిసేపు దీనిని లిడ్ పెట్టేసుకొని తర్వాత మళ్ళీ కలుపుకుందాము. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఇది ఫిష్. మనం స్టవ్ దగ్గరే ఉండేసి చూసుకొని ఆఫ్ చేసేసుకోవడమే. ఓకే, ఇప్పుడు నేను లిడ్ పెట్టి ఒక 10 minutes కుక్ చేశానండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మన కర్రీ ఎలా ఉందో చూద్దాము. నేను ఇప్పుడు లిడ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మన కర్రీ ఉడికిపోయింది. ఫిష్ కుక్ అయిందో లేదో చూద్దాము. ఇవ్వండి, కుక్ అయిపోయింది కదా. సో ఇంకా మనం ఈ కర్రీని ఎక్కువసేపు కుక్ చేయొచ్చు. స్టవ్ నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఇంకొంచెం సేపు మనము లిడ్ పెట్టుకుందాం. ఎందుకంటే మొత్తం సాల్ట్ ఇవన్నీ మంచిగా ఈవెన్గా కుక్ అవ్వాలి కదా, వాటికి పట్టుకుంటాయి. సో మన కర్రీ ఒక 5 minutes ఇలా వదిలేద్దాము. తర్వాత వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. 5 minutes అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ లిడ్ ఓపెన్ చేస్తున్నాను. చూసారా,
ఎలా ఉంది మన కర్రీ చూసి చెప్పండి. దీన్ని వెంటనే మనం వేరే ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్దాం. ఈ కర్రీ కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.